అనకాపల్లి జిల్లా యలమంచిలి నియోజకవర్గం మునగపాక మండలం బొడ్డేడ ప్రసాద్ గారి పార్టీ కార్యాలయం నుంచి ప్రెస్ మీట్ ద్వారా అనకాపల్లి నుంచి అచ్యుతాపురం రోడ్డు మీద భారీ వాహనాలు పెను ప్రమాదం జరిగిన సంఘటనపై మీడియా ద్వారా కూటమి ప్రభుత్వం ప్రశ్నించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి అనకాపల్లి జిల్లా మాజీ అధ్యక్షులు బొడ్డేడ ప్రసాద్ ఈ ప్రెస్ మీట్ లో మునగపాక మరియు అచ్యుతాపురం మండలం ప్రజా ప్రతినిధులు నాయకులు పాల్గొన్నారు. అనకాపల్లి కేంద్రంగా చేసుకొని ఒక మైనింగ్ మాఫియా ఈ ప్రాంత ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న సంఘటనని జిల్లా వ్యాప్తంగా తద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజానీకాన్ని తెలియజేయడంతో పాటు ప్రజలు ఇక్కడ పడుతున్న ఇబ్బందుల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మీరందరూ చూస్తున్నాం, గత 9 మాసాలుగా అనకాపల్లి నుండి అచ్యుతాపురం రహదారిలో చాలామంది చనిపోవడం జరిగింది. నిన్నటికి నిన్న మునోపా గ్రామంలో ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడు నిర్దాక్షిణ్యంగా ఏదైతే మరి రాళ్ళతో ఎన్ఓబీకెళ్తున్న లారీ, ఓవర్లోడ్ లారీ ఢీ కొట్టడం, ఊరు మధ్యలో ఏదో ఊరవతలు కూడా ఏదో స్పీడ్గా వెళ్తానంటే మనం భావించవచ్చు. ఊరు నడిబొడిన జనసంచారం ఉన్న దగ్గర హెవీ స్పీడ్తో వచ్చి ప్రజలందరూ చూస్తుండగానే గుద్దేసి నిర్దాక్షిణ్యంగా ఆమె తొక్కుకొని వెళ్ళి మళ్ళీ వాళ్ళు పోలీస్ స్టేషన్ సరెండర్ అయిపోవడం, పోలీసులు వాళ్ళని గాజు బొమ్మలో పెట్టినట్టు వాళ్ళు రక్షించడం. ఇది కేవలం ప్రభుత్వ తాలూకు పెద్దల సహకారంతో ఈ మాఫియా నడుస్తుంది. కాబట్టి పోలీస్ యంత్రాంగం కానీ, రెవెన్యూ యంత్రాంగం కానీ, మరి ఆర్టీఓ అధికారులు కానీ, మైనింగ్ అధికారులు కానీ కళ్ళుకు గంతలు కట్టుకొని చూస్తున్నారు, సోద్యం చూస్తున్నారు. ప్రజల ప్రాణాలు గాలిలో పోయిన వీళ్ళకి అధికార పార్టీ నాయకుల తాలూకు మెప్పు కోసం ఇంత దారుణానికి ఒడిగడుతున్నారు. చనిపోయిన కుటుంబాలు ఒక రకంగా బాధపడుతుంటే, మొన్న నాగలాపల్లిలో ఒక యాక్సిడెంట్ అయింది. ఒక లారీ వస్తుంటే దాని సైడ్ అవ్వబోయి లారీ వెనకాల వస్తున్న బండి, లారీ ముందు నుంచి వస్తున్న బండి, ఇద్దరు బళ్ళు ఢీ కొట్టి ఒకడు హరిపాలెం కుర్రాడు, ఒకడు మునోపాక కుర్రాడు. చనిపోయిన వారికంటే ఇంకా దారుణమైన స్థితిలో వాళ్ళు ఉన్నారు. ఒకడు అపోలో హాస్పిటల్లో, ఆర్లా అపోలో హాస్పిటల్, ఒకడేమో కిమ్స్ హాస్పిటల్లోని కోమాలో ఉన్నారు. దయచేసి పత్రికా సోదరులు కూడా ఒకసారి వెళ్ళి పరిశీలన చేయండి. ఆ కుటుంబాల పరిస్థితి ఏమిటి? ఈరోజు వాళ్ళకి ఆ హాస్పిటల్, 2 హాస్పిటల్ కూడా నేను వెళ్ళాను. 2 హాస్పిటల్ కూడా ఆరోగ్యశ్రీ మీద వైద్యం చేయట్లేదు. ఎంత దురదృష్టం అంటే ఈఎస్ఐ ఉన్నా సరే వైద్యం చేయట్లేదు. ప్రభుత్వం నుంచి బకాయిలు రావట్లేదని చెప్పేసి వాళ్ళు వైద్యం చేయకపోతే ఒక్కొక్క పేదవాడి కుటుంబం 16 లక్షల రూపాయలు కట్టమంటే 6 లెవెల్లో 16 లక్షలు కట్టలేక ఆ కుర్రాడిని వేరే హాస్పిటల్కి షిఫ్ట్ చేసుకున్న సందర్భం. ఇటువంటి కుటుంబాలు, చెప్పిన కుటుంబాలు, చెప్పలేని కుటుంబాలు చాలా ఉన్నాయి. కాళ్ళు చేతులు ఇరిగిపోయి కుటుంబాలకి ఇబ్బంది పడి ఆ కుటుంబాలు బయటికి చెప్పుకుంటే సహాయం చేసేవాళ్ళు లేక కుటుంబ వ్యవస్థ అంతా రోడ్డున పడే పరిస్థితుల్లో ఈ ప్రాంత ప్రజాప్రతినిధులుగా, ఒక బాధ్యత గల ప్రతిపక్ష పార్టీ నాయకులుగా ప్రజల తరపున, ప్రజలు పడుతున్న ఇబ్బందుల తరపున మాట్లాడాల్సిన అవసరం వచ్చింది. కాబట్టి ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అన్నింటికీ బాధాకరమైన విషయం ఏంటంటే, 4 మాసాల క్రితం అచ్యుతాపురం మండలం, మునోపాక మండలంలో ఉన్నటువంటి సుమారు ఒక 10 మంది ప్రజాప్రతినిధులు, సర్పంచులు, ఎంపీటీస్ అందరూ కలిసి, ప్రజాప్రతినిధులు అందరూ కలిపి 11వ నెల 4వ తారీఖు 2024 జిల్లా కలెక్టర్ గారికి ఈ కార్యక్రమంపై అమ్మ మీరు దృష్టి పెట్టండి, చాలామంది ప్రాణాలు పోతున్నాయి, దీనిపై స్పందించండి, ఓవర్లోడ్లు ఏదైతే పాసింగ్, ఒక లారీ పాసింగ్ 30 టన్నులు, సీసీ ఫుటేజ్లు ఉన్నాయి, రోజుకి ఎన్ని బళ్ళు వెళ్తున్నాయి చూడండి. ఇక్కడ మా మునోపా పంచాయతీ సీసీ ఫుటేజ్ ఏర్పాటు చేశాం. రోజులకి 700 నుంచి 800 లారీలు మరి బౌడ్లతో ఒక్కొక్క టన్ను 2 టన్నులు ఉన్నటువంటి రాళ్ళు వేసుకుని వెళ్తుంటే ఆ లారీ వెనక వచ్చినటువంటి ప్రయాణికులందరూ భయంతో బితుకుమని ప్రయాణం చేస్తున్నారు. ఏ రాయి పడిపోతుందని భయం, ఏ లారీ ఒరిగిపోతుందని భయం. లారీ పడిపోయి, లారీలో రాళ్ళు పడిపోయి చేయిలు కాళ్ళు ఇరిపోయిన సంఘటనలు కూడా రాంబెల్లో జరిగాయి.
బడి మీద వస్తుంటే బడి మీద పడిపోయింది, ఆ చెయ్యి కట్ అయిపోయింది. ఏమంటే ఇన్సూరెన్స్ ఉంది, ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోండి అంటే మనిషి ప్రాణానికి ఒక ఇన్సూరెన్స్ ఉంది కాబట్టి ఏమన్నా చంపుకొని వెళ్ళిపోవచ్చా? ఇన్సూరెన్స్ ఒక లైసెన్స్ మనుషులు చంపేయడానికి. పోలీసు వారిని అడిగితే మేము ఏం చేయలేము, వాళ్ళకి ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకుని తప్ప మేము ఏం చేయలేము, లారీని ఆపడానికి మాకు అధికారం లేదంటున్నారు. నేను తెలుగుదేశం పార్టీ నాయకుడు చనిపోతే ఉదయం సాయం దాకా పోలీస్ స్టేషన్లో మునపా గ్రామ పార్టీలకు అతీతంగా అందరూ కలిపి ఆ కుటుంబం కోసం నిలబడితే పోలీసు వారు ఏం చెప్పారు? ఈ లారీ మనం ఏం చేయడానికి లేదు, అక్కడికి ఇన్సూరెన్స్ ఉంది, మనం ఏం చేయలేం, అరెస్ట్ చేయగలం తప్ప అంతకంటే ఏం చేయలేం. ఈరోజు అరెస్ట్ చేపిస్తారు, 3 రోజుల పొందిన తర్వాత వాడికి బెయిల్ మీద వచ్చేస్తాడు, లారీ ఆర్టీఓ రిలీజ్ చేస్తాడు. ఇన్సూరెన్స్ మాట్లాడితే ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోండి అంటే లారీకి ఇన్సూరెన్స్ ఇచ్చి కట్టేసినంత మాత్రం ఏమైనా చంపుకుంటూ పోతూ ఉన్న పోలీసులు చోద్యం చూస్తున్నారు. జిల్లా కలెక్టర్ గారిని మేము కోరినప్పుడు ఆవిడ స్పందించుంటే ఇటువంటి దుర్ఘటనలు అప్పుడే ఆగేవి. ఈరోజు మేము మాట్లాడడానికి కారణం, ఈరోజు మీరు ఆ రోజు స్పందించుంటే ఈరోజు అనకాపల్లి సంఘటన ఎంత రైల్వేకి సంబంధించిన గడ్డర్ను ఢీ కొట్టి గడ్డర్లు చిదిగిపోయి బయటపడిపోయి